బీసీలు అంటేనే కులవృత్తులు. 8 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి. 8 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి. మరి 8 లక్షల కుటుంబాలకు కులవృత్తుల్ని కార్పొరేషన్ చేస్తామని మీరు వాగ్దానం చేశారు కదా, ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? అందుకని మాట్లాడినప్పుడు అది మాట్లాడాలి కదా. బీసీలకు సంబంధించింది కేవలం కాదు కదా, ఒకటే కాదు కదా, అన్ని 42% అన్నిట్లో రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారంగా, కార్పొరేషన్ లో ఇసుకలే రావాలి, వైన్స్ లో రావాలి. అందుకొరకు 100% మేమెంతో మాకంత అన్నిట్లో మేమెంతో గట్టిగా ఒకసారి నిర్ణయం చేయాలి. మేమెంతో 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 అన్నిట్లో మీరెంతో మేమెంతో మాకంత మీకెంతో మీకంత మేమెంతో దాని కొరకు కట్టుబడి సమిష్టిగా పోరాటం చేద్దామని తెలియజేస్తూ, మీ సంగీతం తెలియజేస్తూ, ఈ యొక్క స్థానిక సంస్థలు రిజర్వేషన్ కొరకు ఖచ్చితంగా నా వంతు కృషి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఖచ్చితంగా ఓకే. ఇప్పుడు 9వ షెడ్యూల్లో బీజేపీ మద్దతు ఇస్తే మరి ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టాలి. రాబోయే వర్షాకాల శీతాకాల సమావేశంలో చెప్తున్నారు. అడిగింది కాబట్టి స్పెసిఫిక్ గా చెప్తాను. బీజేపీ ఇది వాగ్దానం చేయలే. ముస్లింలకు 10% రిజర్వేషన్ అందులో ఉంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు. ఇది ఏ సభ కావచ్చు, ఏ సభ కావచ్చు. మీరు క్లారిటీ ఉండండి, మీరు క్లారిటీ ఉండండి. అందుకొరకు ఇప్పుడు ఒక నిమిషం సార్, మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ, అందుకే మొదటి నుంచి మేము చెప్తున్నాం సార్. ఒక నిమిషం అందరు వినండి. ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి మీరు ప్రామిస్ చేస్తేనే ఇస్తామని మీరు 10% ఈడబ్ల్యూఎస్ ప్రామిస్ చేయలే. మీరు లోక్సభలో పెట్టి పాస్ చేసుకున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అట్లాంటి మాటలు మాట్లాడతాను మరీ చెప్తున్నాం. ఒకటి. రెండో, ఇందులో ముస్లింస్ దాని మీద కూడా మేము 100% క్లారిటీ ఇస్తాం. మీరు ఒకటి ఇష్టం ఉన్నదా లేదా, రెండే రెండు. నేను అందుకే చెప్పిన మీటింగ్ స్టార్టింగ్ అప్పుడు, ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు తెలుసుకుందామని. సో దయచేసి మీరు లేకపోతే మా పార్టీ చూసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి బూర నర్సయ్య గౌడు మీరు చెప్పింది చేయడానికి కాదు. మీరు చెప్పింది నేను 42%తో పాటు అన్ని కావాలి, అన్ని కావాలి, అన్ని కావాలి, అంతే అంతే అన్ని కావాలి. అంతేకాదు ఒక అంశాన్ని పెట్టుకొని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు పాలన ఓకే సార్, 42%కి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం. ఓకే రైట్. అంతేకాదు మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మీరు ఏదైతే కాంట్రాక్టులో రిజర్వేషన్ వద్దు, వీటన్నిటికంటే నర్సయ్య కూడా ఒప్పుకోడు. ఓకే రైట్, మేము మాట్లాడతాము. రైట్ సార్, ఓకే మైక్. థ్యాంక్ యూ. అందుకొరకు థ్యాంక్ యూ. కేవలం 100% లేలే. దయచేసి ఇప్పుడు ఇక్కడికి ఒక పీసీ రావడం జరిగింది. రైట్ రైట్. ఇక్కడ బీసీ జై బీసీల ఒకరు పోరాటం చేసుకోండి. జై బీసీ. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ నిదానం చేయాలంటే తప్పదు. అందుకొరకు దయచేసి అందుకొరకు థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నిజంగా బీసీలకు సభను కొద్దిగా ఆర్డర్లీ నడవండి. ఓకే థ్యాంక్ యూ. బాబు అందరు ఒక్క నిమిషం. హలో సార్. ఓకే
జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ ఐక్యత బీసీ ఐక్యత బీసీ ఐక్యత జై బీసీ జై బీసీ జై బీసీ. ఆగండి ఆగండి, దయచేసి అందరు కూర్చోండి, ఏం జరుగుతుందో ఇక్కడ అందరు కూర్చోండి, ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది సభ. ఈ ఉద్యమం మీద గౌరవం ఉంటే అందరు ఈ కూర్చోండి. పోరాటంలో పాల్గొనాలనుకుంటే ప్రశాంతంగా ఉండండి, మీకు సమాధానం లభిస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఆగండి. దయచేసి అందరు కూర్చోండి, ఏం లేదు ఇక్కడ. నరసయ్య గౌడ్ మీడియా మీద కూర్చోండి దయచేసి. మీడియా పీపుల్ దయచేసి కనిపిస్తలేదు. ఆగండి అన్న, ఆగండి అన్న, సమాధానం ఇస్తాను కదా. దయచేసి మీద అందరు ఇక్కడ సమాధానంతో బయటికి పోదాం, ఇక్కడ నుంచి సమాధానంతో బయటికి పోదాం. పూర నరసయ్య గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు, ఇది మర్చిపోవద్దు. రెండవ విషయం వారు పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగం గురించి, పార్లమెంటు విధానం గురించి, చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి. అలాంటి పార్లమెంటు సభ్యుడి ముందు బీసీల యొక్క తలరాత, విధిరాత, వాళ్ళ బ్రతుకు యొక్క విముక్తి పార్లమెంటులో 9th షెడ్యూల్లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకు తెలుసు. కానీ ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం 9th షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు పూర నరసయ్య గౌడ్ గారి నోట్ల నుంచి 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తానని చెప్పలేదు. ఆగండి, ఎందుకు భయం? ధైర్యమే మనల్ని రాజులను చేస్తుంది, రాజ్యాధికారం ఇస్తుంది. ధైర్యమే మనల్ని రాజులను చేస్తుంది, రాజ్యాధికారం ఇస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంటుకి మేము పంపించుకుంటాం, మేమే పంపించుకుంటాం పార్లమెంటుకి. ఎవరికి భయపడేది లేదు. 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా? ఈ వాక్యం మీరు చెప్పాల్సిందే. ఈరోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం, రాజకీయ పార్టీల సమావేశం కాదు. నీదేం చెప్పాను, 42% ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో 9 షెడ్యూల్తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి, వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్. మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ నేను చెప్పేది వినండి. ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ కాకుండా బీసీల తలరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాల్ని కూడా మన తలరాతను మారుస్తాయి. ఎవరద్దు వారు చెప్పేసి పంపిద్దాం. ఓకే రైట్. నేనేం చెప్తున్నా, 9 షెడ్యూల్తో పాటు బీసీల రైట్ సార్, థ్యాంక్ యూ. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడద్దు, 9వ షెడ్యూల్ గురించి మీరు ఏమవుతుంది సార్? రైట్ ఇక్కడ వద్దు. ఓకే దయచేసి అందరూ సైలెంట్ గా ఉంటారు. నేనేం చెప్తున్నా, 42%తో పాటు ఈ రోజు సరే వారి అభిప్రాయం వారు చెప్పుకునే వారికి స్వేచ్ఛ ఉంటుంది. దయచేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. అందుకనుక బీసీల తలరాత మాట్లాడితే అన్ని అంశాల గురించి కూడా మా పోరాటం చేయాలని నా యొక్క
ఇది కాంగ్రెస్ మీటింగ్ అని అనుకుంటే నేను రాగానే పోతుంది. మీరు కాంగ్రెస్ ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ. బాబు ఇది ఎవరి న్యూట్రల్ సంస్థ, న్యూట్రల్ మీటింగ్. సరే వారి అభిప్రాయం వారు చెప్పిండ్రు. హలో దయచేసి అందరూ బూర నరసయ్య గౌడ్ గారు ఆగండి సార్. ఓకే ఓకే రైట్. బూర నరసయ్య గౌడ్ గారు 9th షెడ్యూల్ మీద మన శాంతి ఉండాలి. ప్రకటన చేయలేదు. శాంతి శాంతి. బూర నరసయ్య గౌడ్ గారు పార్లమెంటు సభ్యుడై ఉండి 9th షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. బూర నరసయ్య గౌడ్ గారు 9th షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారే మనం మాట్లాడతారు. ఇప్పుడు మన ఏం లేదు, ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారు చెప్పుకుంటారు. ప్రజాస్వామ్యం మనం అర్థం చేసుకోవాలి అంతే. ఎవరి అభిప్రాయం వాళ్ళు చేసుకుంటారు. మీరు దయచేసి వినండి. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. మనం మౌనంగా ఉందాం. సార్ మైక్ నాకు ఇంకా గొడవద్దు. మీరు ఆ మాట ప్రకటించకపోతే ఆటోమేటిక్ గా బీసీ సమాజం నుంచి మీరే బహిష్కరణకు గురైపోతారు. మీరే బహిష్కరణకు గురవుతారు అంటున్నా. మీరు 9th షెడ్యూల్ ప్రకటించకపోతే మీరే బహిష్కరణకు గురవుతారు. హలో రైట్ 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 థ్యాంక్ యూ రైట్ ఓకే 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 సార్ మీరు కూర్చోండి సార్. మీరు కూర్చోండి. దయచేసి అందరు కూర్చోండి. బీసీల సభ ఇది ప్రశాంతంగా జరగాలనా వద్దా? మనం ప్రశాంతంగా జరగాలనుకున్నప్పుడు అందరు కూర్చోవలసిందే కోరుతున్నా. దయచేసి అందరు కూర్చోవలసిందే కోరుతున్నా. ఎవరికి మైక్ ఇవ్వడం లేదు. మీరు ఒకసారి ఒక కళాకారులు ఒక పాట పాడండి. లేదంటే మన డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, వారు మాట్లాడాల్సిందే కోరుతున్నా.